అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మరి ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. బొమ్మనహాల్ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ నేతలు బరితెగించారు. బలం లేకపోయినా టీడీపీ పోటీకి దిగింది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 ఎంపీటీసీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఉప ఎన్నిక ఓటింగ్లో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను గదిలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించి టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్టు ప్రకటించారు. ఇంత జరుగుతుంటే పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారు. టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ డైరెక్షన్లో ఈ తతంగం జరిగింది. నన్ను నిన్నటి నుంచి 30-40 మంది మా ఇంటి దగ్గర ఉన్నారు సార్. ఈ 40 మంది నుంచి మేము నిన్నటి నుంచి 2 డేస్ అయింది, మేము ఎవరు నిద్రపోలేదు, ఫుడ్ కూడా తినలేదు అసలు. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఎవరైనా వచ్చినారంటే నేను ఎక్కడ కావాలంటే అక్కడ పోతాను సార్. ఇదైతే నేను అందరికి చెప్తున్నాను. ఎందుకంటే మేము పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, మేము 2 డేస్ నుంచి నిద్రపోలేదు, ఫుడ్ తినలేదు, టెన్షన్ పెడుతున్నారు సార్. ఇద్దరు వాళ్ళు ఏం షిఫ్ట్ బై చేసుకుని వస్తున్నారు. ఏం సార్ రిక్వెస్ట్ అడగాలి. కానీ ఈరోజు 5:30 వరకు మా ఇంటి దగ్గర కాళ్ళు పెట్టి ఇట్లా బెదిరిస్తే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి ఊర్లో మేమందరము? ఎందుకు ఇదేం సార్? ఇది మాకు అర్థం కావటం లేదు అసలు. సార్ అడగాలంటే అభిమానం ఉంటే అభిమానంగా అడగాల. అదే ఏదైనా అభిమానంగా అడగాల. ఏం సార్ 30 మంది వస్తే మేము యాటికి కావాలి సార్? ముందు 30 మంది వచ్చినారు సార్ పొద్దున్న. ఎవరు బాధ్యత ఇది? ఎవరు వహిస్తారు ఈ బాధ్యత? 30 మంది వచ్చి పొద్దున్న ఇంకా మేము ఇంకా లేసు వాకులు కూడా తీయలేదు. 30 మంది మా ఇంటి దగ్గర ఉన్నారు. ఏంటి పరిస్థితి ఇది? ఇప్పుడు కూడా రారని మా ఇంటి దగ్గర ఏం గ్యారంటీ సార్ నాకు? అది ఇవ్వండి. బయటకు వచ్చినాము. మా క్యాండిడేట్ లోపల దాబెట్టి 8 మంది ఉంటుంది. మేము ఆయన్ని మళ్ళీ పిలుచుకొని వాళ్ళు స్వతంత్ర ఏకగ్రహం బెదిరించి వాళ్ళు చేసుకొని ఇచ్చేసాము. మేము 8 మంది ఉన్నాము, వాళ్ళు 7 మంది ఉన్నాము. వాళ్ళు ఒక మనిషిని దాబెట్టి మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించుకొని ఆ పిల్లల్ని చెయ్యి ఎత్తించుకొని ఇప్పుడు ఎంపీపీని ఎన్నుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని చెప్పి నేను తెలియజేస్తాను.